Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Project Management. ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఆల్ డిగ్రీ యూనివర్సిటీస్ థర్డ్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుంది. సో 3 యూనిట్స్ ఉంటాయి. ఆల్రెడీ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. And in this video, I'm going to explain you Unit 3 very important questions with simple answers. As you all comment, explanation విని సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుని ఓన్గా అయితే మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేసేయచ్చు. బట్ కొంతమందికి నోట్స్ కూడా అవసరం పడుతుంది. నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, ఏం పాయింట్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నానో సేమ్ మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నది విని ఆ నోట్స్ పక్కన పెట్టుకుని చదివితే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఎగ్జామ్ ముందు రోజు చదివినా సరిపోతుంది. నోట్స్లో మీకు 3 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సింపుల్ ఆన్సర్స్ సైడ్ హెడ్డింగ్స్ ఇంక్లూడ్ చేసి ప్రిపేర్ చేశాను. మీరు 50 రూపీస్ పే చేస్తే మీకు 3 యూనిట్స్ నోట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. నోట్స్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్స్ వచ్చేస్తాయి. యూనిట్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియోలో ప్రైస్ 80 రూపీస్ ఉంటుంది, బట్ 50 రూపీస్ మాత్రమే. ఇదే కాదు, మీకు ఏ స్కిల్ సబ్జెక్ట్కి పీడిఎఫ్స్ కావాలన్నా ఓన్లీ 50 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ మైనర్ ఆర్ మేజర్ సబ్జెక్ట్ ఓన్లీ 100 రూపీస్. ఆల్ గ్రూప్ సబ్జెక్ట్స్ పీడిఎఫ్స్ అవైలబుల్. అండ్ నేను ప్రతిసారి చెప్పేదే, డోంట్ ఆస్క్ పీడిఎఫ్స్ ఫర్ ఫ్రీ. నేను ఫ్రీగా అయితే ఇవ్వడం లేదండి. మీకు ఫ్రీగా కావాలంటే వేరే ఛానల్ రిఫర్ చేయండి. బట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. పీడిఎఫ్స్ మాత్రం ఫ్రీగా అడగద్దు. నాకు ఫ్రీగా ఇమ్మని వాట్సాప్ కూడా చేయొద్దు. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 1లో 5 క్వశ్చన్స్ చదవమని చెప్పాను. యూనిట్ 2లో 4 క్వశ్చన్స్ చదవమని చెప్పాను. అండ్ ఇప్పుడు యూనిట్ 3లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్లోనూ మీకు 10 మార్క్స్ 5 మార్క్స్ రెండు కవర్ అయిపోతాయి. ఈ 5 క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేయండి. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది నీడ్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్లానింగ్. ఇక్కడ ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటే ఏంటో రాయాలి. ప్రాజెక్ట్ ప్లానింగ్ నీడ్ అంటే అసలు ప్రాజెక్ట్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఏంటి, లేదా ఇక్కడ మనకి నీడ్ బదులు ఇంపార్టెన్స్, అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అని కూడా అడగచ్చు. ఫస్ట్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటే ఏంటో చూద్దాం. ఏ ప్రాజెక్ట్ అయినా లేదా ఏ ఐడియా అయినా లేదా ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలంటే ముందు మనం ప్లాన్ చేయాలి. ఈ బిజినెస్ లేదా ఈ ఐడియా వర్కౌట్ అవుతుందా లేదా, దీనికి ఎన్ని రిసోర్సెస్ కావాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటేనే దాన్నే ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటాం. అసలు ఎందుకు ప్లాన్ చేయాలి అంటే, ఫస్ట్ పాయింట్ ఎఫెక్టివ్ రిసోర్సెస్ అలొకేషన్. రిసోర్సెస్ అంటే మనకి ఇక్కడ టైం లేదా పర్సనల్ అంటే వర్కర్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, మెటీరియల్స్ కానీ, బడ్జెట్ కానీ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా చూడాలి అంటే ఎఫెక్టివ్గా దేనికి దాన్ని అలొకేట్ చేయాలి అంటే ముందు మనం ప్లాన్ వేసుకోవాలి. నెక్స్ట్, మినిమైజింగ్ రిస్క్ అండ్ అన్సర్టనిటీ. మన ప్రాజెక్ట్లో ఎంత రిస్క్ ఉంది, ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని మనం ముందుగా ఐడెంటిఫై చేయాలంటే ముందుగా మనం ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్, బెటర్ ట్రాకింగ్. ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవాలి. టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా లేదా అని మనం ట్రాక్ చేసుకోవాలంటే ముందు మనం ప్లాన్ వేయాలి. ఫోర్త్ వన్, టైం మేనేజ్మెంట్. మనం ప్రాజెక్ట్ డెడ్లైన్స్ లోపు కంప్లీట్ చేయగలమా లేదా, ఎప్పుడు ట్రాక్ చేసుకోగలము అంటే ముందు మనం ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తేనే. ఫిఫ్త్ వన్, బడ్జెట్ కంట్రోల్. అసలు బడ్జెట్ ఎంత అవుతుందో మనం ముందు ప్లాన్ చేస్తేనే కదా తర్వాత మన బడ్జెట్ కంట్రోల్లో వెళ్తుందా లేదా అని మనం చెక్ చేసుకోగలం. సిక్స్త్, క్వాలిటీ అష్యూరెన్స్. ముందు మనం మన ప్రాజెక్ట్ ఎంత క్వాలిటీలో ఉండాలి, ఎంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అని మనం ముందు ప్లాన్ చేసుకుంటేనే క్వాలిటీ అష్యూరెన్స్ ఇవ్వగలం. సెవెంత్ వన్, క్లయింట్ సాటిస్ఫాక్షన్. అసలు అన్నిటికీ కారణం ప్రాజెక్ట్ ప్లానింగ్ లేకపోతే ఈవెన్ మనం క్లయింట్ని కూడా సాటిస్ఫై చేయలేమంట. ఎయిత్ వన్, ఇంప్రూవ్స్ టీమ్ కమ్యూనికేషన్. మనం ప్రాజెక్ట్ ప్లానింగ్ ముందుగానే చేసుకుంటేనే మన టీం మధ్య కూడా కోఆర్డినేషన్ ఉంటుంది. ఏ ప్లానింగ్ లేకుండా మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేస్తే టీం మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కూడా రావచ్చు. సో ప్రాజెక్ట్ ప్లానింగ్ చేయడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉంది, ఇన్ని అవసరాలు ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ప్రాసెస్ లేదా స్టెప్స్, ఈవెన్ ఎలిమెంట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అని కూడా అడగచ్చు. ఇందాక మీకు ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటే ఏంటో చెప్పాను. ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలంట. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్,
డిటర్మైన్ ది ప్రాజెక్ట్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. మనం ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేయకముందే అసలు ఆ ప్రాజెక్ట్ మనం ఎందుకు స్టార్ట్ చేసాం, మన గోల్ ఏంటి అని మనం డిఫైన్ చేసుకోవాలి. సెకండ్ వన్, డిటర్మైన్ ది ప్రాజెక్ట్ స్కోప్. ఇక్కడ స్కోప్ అంటే బౌండరీస్ అనమాట. ఈ ప్రాజెక్ట్ మనం ఎంత టైం లైన్లో లేదా ఎంత రిసోర్సెస్ తీసుకుంటాం, ఎంత బడ్జెట్ అవుతుంది, ఈ ప్రాజెక్ట్ బౌండరీస్ ఏంటి అని మనం ముందుగానే డిఫైన్ చేసుకోవాలి. థర్డ్ వన్, సెట్ టైమ్ లైన్. ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పుడే ఈ ప్రాజెక్ట్కి ఎంత స్కెడ్యూల్ అవసరం పడుతుంది, ఎన్ని డేస్ పడుతుంది అని మనం ముందుగానే సెట్ చేసుకోవాలి. ఫోర్త్ వన్, ఎస్టిమేట్ కాస్ట్. కాస్ట్ అంటే ఇక్కడ బడ్జెట్. మనకి ఎంత బడ్జెట్ పడుతుంది, ఎంత ఎక్విప్మెంట్ లేదా ఎంత లేబర్ లేదా ఎంత మెటీరియల్స్ పడుతుంది, ఇదంతా మనం ఎస్టిమేట్ చేసుకోవాలి. ఫిఫ్త్ వన్, డిటర్మైన్ ది నెససరీ రిసోర్సెస్. రిసోర్సెస్ అంటే చెప్పాను కదా, ఎక్విప్మెంట్ కానీ, పీపుల్ కానీ, టెక్నాలజీ కానీ. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మనకి ఏమేమి టెక్నాలజీ అవసరం పడుతుంది, ఏమేమి ఎక్విప్మెంట్, ఏమేమి మిషనరీ కావాలి అని మనం ముందుగానే డిటర్మైన్ చేసుకోవాలి. సిక్స్త్ వన్, డిటర్మైన్ రిస్క్స్ అండ్ కాన్స్ట్రెంట్స్. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా లేదా ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా కంపల్సరీ దాంట్లో రిస్క్ ఉంటుంది. సో మనం ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పుడే దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని ముందుగానే ఐడెంటిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అప్పటి వరకు ఆఫ్లైన్ మార్కెటింగ్ చేశారు, అప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్లోకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఆఫ్లైన్ కస్టమర్స్ తగ్గిపోతారా, ఆన్లైన్లో మనకి ఏమైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తాయా, ఆన్లైన్లో మనం మార్కెటింగ్ చేసుకోవడానికి మన దగ్గర కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ కంప్యూటర్స్ కానీ ఉన్నాయా లేదా. సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవడమే డిటర్మైన్ రిస్క్ అండ్ కాన్స్ట్రెంట్స్. సెవెంత్ వన్, ప్లాన్ ఫర్ ప్రాజెక్ట్ క్వాలిటీ కంట్రోల్. ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పుడే మన ప్రాజెక్ట్ ఎంత క్వాలిటీ ఎంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, మన కస్టమర్ని సాటిస్ఫై చేయడానికి మనం ఎంతవరకు ఖర్చు పెట్టాలి అనేది మనం ముందుగానే చూసుకోవాలి. లాస్ట్ స్టెప్, కమ్యూనికేషన్ ప్లాన్. ముందు చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మనం ప్రాజెక్ట్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేస్తాం. మనం ఏదైతే ప్లాన్ని ప్రిపేర్ చేసామో అది కమ్యూనికేట్ చేయాలంట. ఎవరికి, క్లయింట్స్కి, కస్టమర్స్కి లేదా టీమ్ మెంబర్స్కి మనం ఏదైతే ప్లాన్ చేసామో అది కమ్యూనికేట్ చేస్తే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి కన్ఫ్యూజన్స్, మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ప్రాసెస్. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినింగ్ ది సక్సెస్ ఆర్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అ ప్రాజెక్ట్ వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ అయిన తర్వాత మనం అనుకున్నంత సక్సెస్ వచ్చిందా లేదా, మనం ప్రాజెక్ట్ ఎలా అనుకున్నామో అలా మనం స్టాండర్డ్స్ని రీచ్ అయ్యామా లేదా అని మనం ఇవాల్యుయేట్ చేసుకుంటాం, లేదా ఎగ్జామిన్ చేసుకుంటాం, లేదా చెక్ చేసుకుంటాం. దీన్నే ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ అంటాం. ఇలా ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ చేయడానికి మనం ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతాము అనేది ఈ క్వశ్చన్. ఫస్ట్ వన్, క్రియేట్ ఎన్ ఇవాల్యుయేషన్ ప్లాన్. అసలు మనం ప్రాజెక్ట్ని ఎలా చెక్ చేయాలి, ఎలా ఎగ్జామిన్ చేయాలి అనేది మనం ఒక ప్లాన్ వేసుకోవాలి. అంటే డేటా కలెక్ట్ చేయాలా, లేదా కస్టమర్స్ రివ్యూస్ అడగాల, ఇలా మనం ఒక ప్లాన్ వేసుకోవాలి. సెకండ్ వన్, కలెక్ట్ డేటా. మనం ఏదైతే ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా కలెక్ట్ చేయాలి. లైక్ సర్వేస్ ద్వారా కానీ, ఇంటర్వ్యూస్ ద్వారా కానీ, లేదా టీమ్ మెంబర్స్ని అడిగి కానీ మన ప్రాజెక్ట్ రిలేటెడ్ డేటాని కలెక్ట్ చేయాలి. థర్డ్ వన్, ఇంప్లిమెంట్ ది ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్. సో వన్స్ మనకి డేటా కలెక్ట్ అయిన తర్వాత మనం ఇవాల్యుయేషన్ అంటే మనం ఏదైతే చెక్ చేయాలనుకున్నామో, ఏదైతే ఎగ్జామిన్ చేయాలనుకున్నామో అది స్టార్ట్ చేయాలి. ఫోర్త్ వన్, అనలైజ్ డేటా. మనం కలెక్ట్ చేసిన డేటాని అనలైజ్ చేయాలి. లైక్ ప్రాజెక్ట్ ఒక దగ్గర ఒక స్టెప్లో చాలా లేట్ అయింది, ఆ పర్టికులర్ స్టెప్లో ప్రాజెక్ట్ ఎందుకు డిలే అయింది, దాని రీజన్స్ ఏంటి మనం అనలైజ్ చేస్తాం. ఫిఫ్త్ వన్, డ్రా కన్క్లూజన్స్ అండ్ రికమెండేషన్స్. నెక్స్ట్ టైం ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇలాంటి డిలేస్ కానీ లేదా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎలాంటి రికమెండేషన్స్, ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి అనేది మనం నేర్చుకుంటాం. లాస్ట్, ప్రిపేర్ అ రిపోర్ట్. వన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ చేసినప్పుడు మనం ఏమేం ఫైండింగ్స్ చేసాము, అంటే ఏమేమి కనుక్కున్నాము ఇవాల్యుయేషన్లో, ఎక్కడెక్కడ మార్పులు చేయాలి, ఎవరిని తీసేయాలి, ఈ ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్లో మీరు ఏమేం ఫైండ్ చేశారో అదంతా మీరు ఒక రిపోర్ట్లో రాస్తారు. దాన్నే ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్. ఫోర్త్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. ఎక్స్ప్లెయిన్ ది ఇంపాక్ట్ ఆఫ్ డిలేస్ ఇన్ ప్రాజెక్ట్ కంప్లీషన్. ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసినప్పుడు కొన్నిసార్లు డిలేస్ అంటే టైం మనం అనుకున్న దానికన్నా ఎక్కువ తీసుకుంటాం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. సో అలా
టైం ఎక్కువ వేస్ట్ అవడం వల్ల లేదా ప్రాజెక్ట్ అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వకపోవడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది మన కంపెనీ మీద అనేదే ఈ క్వశ్చన్. ఫస్ట్, ఇంక్రీజ్డ్ కాస్ట్. అనుకున్న టైం కన్నా మనం ఎక్కువ టైం తీసుకుంటే ఆబ్వియస్లీ మనం చేసే ఖర్చు కూడా ఎక్కువైపోతుంది. సెకండ్, క్లయింట్ డిస్సాటిస్ఫాక్షన్. ఇది జనరల్. మనం అనుకున్న టైంకి ప్రాజెక్ట్ క్లయింట్కి ఇవ్వకపోతే క్లయింట్ ఆబ్వియస్లీ డిస్సాటిస్ఫై అవుతాడు, నెక్స్ట్ టైం మనకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వడు. లాస్ట్ ఆపర్చునిటీస్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నెక్స్ట్ టైం మనకి అలాంటి ప్రాజెక్ట్స్ రాకుండా ఆపేస్తుంది డిలే చేయడం వల్ల. ఫోర్త్ వన్, టీమ్ మొరాలే. మనం ఎంత కష్టపడి వర్క్ చేసినా టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు అంటే ఆ ఇంపాక్ట్ మన టీం మీద పడుతుంది. నెక్స్ట్, రెప్యుటేషన్ డ్యామేజ్. ఆబ్వియస్లీ మన కంపెనీ రెప్యుటేషన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ లీగల్ ఇష్యూస్. కొన్నిసార్లు మనం టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంపాక్ట్ ఆఫ్ డిలేస్ ఇన్ ప్రాజెక్ట్. లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ నెట్వర్క్ అనాలిసిస్. నెట్వర్క్ అనాలిసిస్ అని మీకు 5 మార్క్స్కి కానీ 10 మార్క్స్కి కానీ ఇవ్వచ్చు. ఎలా అడిగినా నేను చెప్పిన కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్ అనాలిసిస్ అంటే ఏంటి? మీకు ప్రతిసారి ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకోవాలి, స్కెడ్యూల్ చేసుకోవాలి, మేనేజ్ చేయాలి, ఇవాల్యుయేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి అని చెప్తున్నాను. ఇదంతా చేయడానికి మనం ఒక టెక్నిక్ యూస్ చేస్తాం, దాన్నే నెట్వర్క్ అనాలిసిస్ అంటాం. ఈవెన్ కొన్ని సినిమాల్లో క్రైమ్ సీన్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ లేదా ఈ కేసుని ఎలా డీల్ చేయాలని చెప్పి ఒక డయాగ్రామ్ లాగా వేసుకుని టాస్క్ ఏ టాస్క్ బి అని మ్యాచ్ చేసుకుంటారు. ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, దీనికి రీజన్ ఏంటి, దానికి ఇంపాక్ట్ ఏంటి అని చెప్పి ఇదంతా ఒక డయాగ్రామ్ లాగా అనలైజ్ చేస్తారనమాట. సో దీన్నే మనం నెట్వర్క్ అనాలిసిస్ అనొచ్చు. అంటే మనం ఏం టాస్క్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని ఇంటర్ కనెక్షన్ చేసుకుంటాం కదా, దీన్నే నెట్వర్క్ అనాలిసిస్ అనొచ్చు. ఇలా నెట్వర్క్ అనాలిసిస్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి PERT, ఇంకొకటి CPM. PERT స్టాండ్స్ ఫర్ ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్. ఈ టెక్నిక్ వల్ల మెయిన్గా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని మనం అనలైజ్ చేయడానికి ఈ టెక్నిక్ యూస్ చేస్తాం. దీంట్లో డిఫరెంట్ టైమ్స్ మనం ఎస్టిమేట్ చేయాలి. ఫస్ట్, ఆప్టిమిస్టిక్ టైం. అంటే మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మినిమం ఎంత టైం తీసుకుంటాము అని మనం ఎస్టిమేట్ చేయాలి. ఆప్టిమిస్టిక్ టైం అంటాం దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మీరు మినిమం 1 మంత్ తీసుకుంటారు. సో దిస్ ఈజ్ ఆప్టిమిస్టిక్. నెక్స్ట్, పెసిమిస్టిక్. అంటే మ్యాక్సిమం టైం. మ్యాక్సిమం అంటే అంతకన్నా ఎక్కువ టైం తీసుకుంటే మనకి చాలా ఖర్చు ఎక్కువైపోతుంది, మన క్లయింట్ కూడా డిస్సాటిస్ఫై అవుతాడు. అంటే దీన్ని దాటి మనం ఇంకా టైం ఎక్స్ట్రా తీసుకోలేం. దిస్ ఈజ్ పెసిమిస్టిక్ టైం. లాస్ట్, మోస్ట్ లైక్లీ టైం. అటు మినిమం కాదు, అటు మ్యాక్సిమం కాదు, మనకి కావాల్సినంత టైం అటు స్కెడ్యూల్ టైట్ అవ్వకుండా అండ్ ఇటు డిలే అవ్వకుండా చూడాలి అంటే మనకి ఎంత టైం కావాలి, దీన్నే మనం మోస్ట్ లైక్లీ టైం అనొచ్చు. సో ఈ 3 టైప్స్ ఆఫ్ టైమ్స్ని మనం ఎస్టిమేట్ చేసుకుంటాం ఈ PERT టెక్నిక్లో. సెకండ్ టెక్నిక్, క్రిటికల్ పాత్ మెథడ్. దీన్నే CPM మెథడ్ అంటాము. ఈ మెథడ్లో మెయిన్గా డిపెండెంట్ టాస్క్ గురించి మనం డిటర్మైన్ చేసుకుంటాం. అంటే టాస్క్ ఏ కంప్లీట్ అవ్వకుండా బి కంప్లీట్ అవ్వదు, బి కంప్లీట్ అవ్వకుండా సి కంప్లీట్ అవ్వదు, సి లేట్ అయితే డి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలా ఏమేమి డిపెండెంట్ టాస్క్స్ ఉన్నాయి, దానికి ఎంత టైం అవుతుంది అనేది చెక్ చేసుకుంటే దీన్నే క్రిటికల్ పాత్ మెథడ్ అంటాం. దీంట్లో మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎర్లీ స్టార్ట్, లేట్ స్టార్ట్, ఎర్లీ ఫినిష్, లేట్ ఫినిష్. అండ్ మీకు ఇక్కడ PERT రిలేటెడ్ అండ్ CPM రిలేటెడ్ డయాగ్రామ్స్ కూడా చూపిస్తున్నాను. నెట్వర్క్ అనాలిసిస్ అని ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఈ డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయండి, మంచి మార్క్స్ వస్తాయి. దీంతో మీకు యూనిట్ 3లో 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇంకో 3 క్వశ్చన్స్ చూపిస్తున్నాను. కంగారు పడకండి, ఇవి మనం ఆల్రెడీ చదువుకున్నవే. ఇక్కడ చూపిస్తున్న ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ క్వశ్చన్ ఆల్రెడీ యూనిట్ 1లో ఉంది. అండ్ హూ ఈజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజర్. ఇది కూడా మీకు ఫస్ట్ యూనిట్లో రిపీట్ అయిన క్వశ్చనే. అండ్ థర్డ్ వన్, ఎక్స్ప్లెయిన్ ప్రాజెక్ట్ ఇనిషియేషన్ ప్రాసెస్. మీకు యూనిట్ 2లో ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ అని ఒక కాన్సెప్ట్ చెప్పాను. సో సేమ్ ఆన్సర్ మీరు ఇనిషియేషన్ కూడా రాసేయచ్చు. ఐడెంటిఫికేషన్ అన్నా ఇనిషియేషన్ అన్నా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ప్రాజెక్ట్లోకి వస్తుంది కాబట్టి మీరు సేమ్ పాయింట్స్ మ్యాచ్ చేసి రాసేయచ్చు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 కాన్సెప్ట్స్ మీకు ఏ యూనిట్లో అయినా అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్ అబౌట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్. మీకు 3 యూనిట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. నోట్స్ కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు PDF, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్,
ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ మీకు వాట్సాప్కే వచ్చేస్తాయి. అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ, డోంట్ ఆస్క్ పీడిఎఫ్స్ ఫర్ ఫ్రీ. ఇట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఫ్రీగా అడగడమే కాకుండా కొంతమంది మీరు మనీ ఎందుకు తీసుకుంటున్నారు, పీడిఎఫ్స్ ఫ్రీగా ఇవ్వచ్చు కదా, మీరు టీచర్ కదా, స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి కదా అంటున్నారు. ఎస్ అండి, అఫ్ కోర్స్ నేను టీచర్ని, బట్ నేను జాబ్ మానేసి రోజంతా మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తూ పీడిఎఫ్స్ ఎడిట్ చేస్తూ కూర్చుంటే నాకు మనీ ఎవరిస్తారండి? అండ్ నేను ఈ ఛానల్ కోసం లేదా ఈ పీడిఎఫ్స్ ప్రిపేర్ చేయడం కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో మీరు అసలు గెస్ కూడా చేయలేరు. సో ఆ హార్డ్ వర్క్కి నేను ఇన్ రిటర్న్ మీ దగ్గర తీసుకున్న చిన్న అమౌంట్ అనమాట. కొంతమంది తెలివైన వాళ్ళు, మేడం మీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది కదా అంటారు. యూట్యూబ్ నుంచి మనీ ఎవరికి వస్తుందండి? మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది. నాకెంతమంది ఉన్నారు? ఒకవేళ వచ్చినా అది ఇన్ఫ్లుయెన్సర్స్కో లేదా పెద్ద పెద్ద సెలబ్రిటీస్కో బాగా వస్తుంది, కానీ చిన్న చిన్న టీచర్స్కి ఇలా క్లాసెస్ చెప్పే వాళ్ళకి ఎక్కువగా రాదండి. మీరు అది ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఈ విధంగా నేను ఇన్కమ్ జనరేట్ చేయాలని తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. మీకు కావాలంటే తీసుకోండి, బలవంతం ఏమీ లేదు. అండ్ నేను ఎప్పుడు అడిగేదే, ఈ వీడియోలో చెప్పింది మీకు కొంచెం యూజ్ అయినా, నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెట్స్ లెర్న్ విత్ రూపా.